వెల్కమ్ బ్యాక్. తీవ్రమైన తర్జన భర్జనలు మల్లగులాల తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీకి కిరీటాధారణ చేసింది బీజేపీ. 2014 లోక్సభ ఎన్నికల్లో కాషాయ దళానికి సమర సేనా నాయకుడిగా మోడీని లాంఛనంగా ప్రకటించింది బీజేపీ పార్లమెంటరీ బోర్డు. అద్వానీ ఎలిగిన అడ్డుపడిన ఆగ్రహించిన హైడ్రామా తర్వాత మోడీపై సవాళ్లతో కూడిన బాధ్యతలను మోపింది కమలదళం. బీజేపీ కార్యకర్తలు కోరుకున్నదే జరిగింది. బీజేపీలో శిఖర సమానుడు ఎల్కే అద్వానీకి ఇష్టం లేకున్నా జరగాల్సింది జరిగిపోయింది. నరేంద్ర మోడీకి బీజేపీలో అంచెలంచెలుగా పెరుగుతున్న ప్రాధాన్యం ఆయన్ను ప్రధాని అభ్యర్థిని చేసింది. అద్వానీ హాజరు కాని బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2014 లోక్సభ ఎన్నికలకు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును అధికారికంగా ప్రకటించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్. ఎన్నికల సంవత్సరంలో బీజేపీ తన ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తూ వస్తోంది. 2013 లేదా 2014లో లోక్సభ ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎవరిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలో చర్చించడానికి బీజేపీ పార్లమెంటు బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేశాను. నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని సమావేశం నిర్ణయించింది. నరేంద్ర మోదీకు ఆగామీ లోక్సభ चुनाव के लिए प्राइम मिनिस्ट्रियल कैंडिडेट के रूप में प्रोजेक्ट किया जाए. ఉద్వేగపూరిత ప్రసంగాలకు మారుపేరైన నరేంద్ర మోడీ తనకు పెద్ద బాధ్యత ఇచ్చారంటూ స్పందించారు. దేశాన్ని విషమ పరిస్థితి నుంచి బయటపడేసే శక్తి తనకివ్వాలంటూ కోరారు నరేంద్ర మోడీ. భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ నేతృత్వం సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సాధారణ కార్యకర్తకు బీజేపీ పెద్ద బాధ్యతను ఇచ్చింది. 2014 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని పార్టీ కార్యకర్తలకు మద్దతుదారులకు విశ్వాసం కలిగిస్తున్నా. ఇందుకోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తా. గుజరాత్ లో వరుసగా మూడోసారి గెలిచినప్పటి నుంచి ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించాలంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇందుకోసం క్రమక్రమంగా ప్రయత్నాలు జరిగాయి. తొలుత మోడీని పార్టీ పార్లమెంటరీ బోర్డులోకి తీసుకున్నారు. ఆ తర్వాత గోవా సదస్సులో నరేంద్ర మోడీకి పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించారు. అలిగిన అద్వానీ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాలను అద్వానీ వెనక్కి తీసుకున్నా నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చారు. పార్టీని మహావృక్షంలా మలచిన అద్వానీకి ఇష్టం ఉన్నా లేకున్నా నరేంద్ర మోడీని దళపతం చేసింది బీజేపీ. రాజ్నాథ్ అండదండలు, ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాయి. పార్టీలో బ్రాండ్గా ఎదిగిన నరేంద్ర మోడీకి అసలు అగ్ని పరీక్ష ఇప్పుడే మొదలైంది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని ప్రకటించగానే ఆ పార్టీలు సంబరాలు అమరానుంటాయి. దేశవ్యాప్తంగా కార్యకర్తలు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. వివిధ రాష్ట్రాల బీజేపీ నేతలు పార్టీ నిర్ణయంపై హర్షం ప్రకటించారు. మోడీకి అభినందన సందేశాలు పంపిస్తున్నారు. బీజేపీలో సంబరాలు అంబరానంటాయి. కార్యకర్తల ఆనందానికి హద్దులు చెరిగిపోయాయి. ఆనందంతో చిందులు వేశారు, మిఠాయిలు పంచుకున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని ఎంపిక చేసినట్టు బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ప్రకటించగానే దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల్లో నెలకొన్న పరిస్థితి ఇది. ఇక మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లోనైతే ఆ సంబరాలకు అంతు లేకుండా పోయాయి. మోడీ తల్లి కూడా ఆ ఆనంద క్షణాల్లో పాలు పంచుకున్నారు. బీహార్లోనూ బీజేపీ నేతలు మోడీ అభ్యర్థిత్వంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి మోడీని తమ పార్టీ తురుపుముక్కగా అభివర్ణించారు. ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగడానికి మోడీని మించిన సమర్థుడు తమ పార్టీలో మరొకరు లేరంటూ మహారాష్ట్రకు చెందిన గోపీనాథ్ ముండే వ్యాఖ్యానించారు. తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుందంటూ
పార్టీ ప్రకటనను స్వాగతించారు బీహార్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ. संसदीय अधिकरण आज चाहे अमित शाह तभी कर सकता है, अधिकृत है, वही सबसे बड़ी बॉडी है. బీజేపీ ప్రధాన అభ్యర్థిగా మోడీని ఎంపిక చేసినందుకు ఆ పార్టీని శివసేన అభినందించింది. సముద్ర మదనం నుంచి అమృతం పుట్టిందంటూ వ్యాఖ్యానించారు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాకరే. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మోడీకి అభినందన సందేశాలు పంపారు. శిరోమణి అకాలీదళ్, కర్ణాటక జనతా పార్టీ నేతలు కూడా మోడీని అభినందించారు. Narendra Modi is the only one man who can lead the country under the present situation. For that reason, the party has unanimously announced the name of Narendra Modi, and we hope that he will be the future Prime Minister of the country. బీజేపీ రాష్ట్ర శ్రేణుల్లోనూ సంబరాలు మిన్నంటాయి. బాణసంచ పేలుళ్లు, స్వీట్లతో పండుగ చేసుకున్నారు. మోడీ పోస్టర్లు, జెండాలతో బీజేపీ కార్యాలయాలు కళకళ్లాడాయి. పార్టీ నాయకులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 2014లో బీజేపీ అధికారులకు రావడం ఖాయమంటున్నారు రాష్ట్ర నేతలు. వ్యక్తి అంటే ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి అయితే వ్యక్తి అవుతుంది. ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ గారిని, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, ప్రజలు సమర్థవంతమైనటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ప్రధాని అభ్యర్థిగా ప్రకటించగానే మోడీ తన రాజకీయ గురువైన లాల్ కృష్ణ అద్వానీ ఆశీస్సులు పొందేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఒకవైపు సంబరాలు మిన్నంటుతుండగా పార్టీలోని ఏకత్వాన్ని సాధించేందుకు మోడీ అప్పుడే వ్యూహ రచనలో పడ్డారు. ఈ క్రమంలోనే తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న అద్వానీతో కొద్దిసేపు సమావేశమయ్యారు. పార్టీని ముందుకు నడిపించేందుకు అన్ని రకాలుగా సహకరించాలని అద్వానీని అభ్యర్థించారు. పెట్రోల్ బాంబు మళ్లీ పేలింది. జనోనెత్తిన పిడుగులా విరుచుకుపడింది. పాపం పెరిగినట్టు పెట్రోల్ రేటు అంతకంతకు పెరిగిపోతోంది. ఇలాగే పెంచుకుంటూ పోతే వాహనాలకు స్వస్తి చెప్పాల్సిందే అంటున్నారు జనం. పెట్రోల్ ధర మళ్లీ పెరిగింది. వారంలో పెట్రోల్ ధర తగ్గిస్తామని చెప్పిన చమురు సంస్థలు ఒక్కరోజులోనే మాట మార్చాయి. లీటర్ పెట్రోల్ పై ₹63 పెంచాయి. పన్నులన్నీ కలుపుకుంటే మన రాష్ట్రంలో ఈ పెరుగుదల ₹2.14 ఉంది. మొత్తం మీద ₹83.07 చేరుకుంది. ఇప్పుడు పెట్రోల్ రేట్ వచ్చేసి ఇంకా ₹2 పెరిగితే నియర్లీ 3 మంత్స్, వితిన్ 3 మంత్స్లో డబల్ ఛార్జెస్ పెరుగుతున్నాయి. నియర్లీ 76 నుంచి ఇప్పుడు 83 అంటే టూ మచ్. ఇది మామూలు మేము ఎట్లా అంటే ఇంకా మామూలు బీదలు ఎట్లా బతుకుతారు? రేట్లు పెరుగుతుంది, చాలా కష్టం. ఇట్లయితే ఇంకా బండి లేదా బెస్ట్ బై వాక్ వెళ్ళిపోవచ్చు. ఇంకా పెంచుకుంటా పోతే ఇంకేం చేస్తాను చెప్పు. నెలకి ఇయర్లో వచ్చేసి 3-4 టైమ్స్, ఇది 6th టైం అనుకుంటా పెంచేసి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 81, మళ్ళీ ఇప్పుడు ₹2 అంటే ₹83. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏమన్నా అంటేనేమో ₹1 వాల్యూ పడిపోయింది అంటున్నారు. దానివల్ల ఏం లాభం చెప్పండి? లాభం ఏం లేదు కదా. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి హెచ్చుతగ్గులు, క్రూడ్ ఆయిల్ ధర పెరగడం, పెట్రోల్ ధర మండిపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ నెలలో పెట్రోల్ ధర పెరగడం ఇది రెండోసారి. ఇంతకు ముందు ₹5 పైగా ధర పెరగడంతో దాదాపు ₹81 చేరుకున్న లీటర్ పెట్రోల్ ధర తాజా పెరుగుదలతో ₹83 దాటింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ₹100 చేరుకునే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు నిపుణులు. అది వచ్చేసి ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సో నేను యాక్చువల్గా ఇంతకుముందు రోజుకు ₹100 పెట్రోల్ పట్టేసి నాకు మోర్ దాన్ ఇనఫ్ అనమాట. కానీ ఇప్పుడు మోర్ దాన్ ₹150 పట్టేయాల్సి వస్తుంది. సో దీనివల్ల నాకు చాలా మంత్లీ ఎక్స్పెన్స్ వచ్చేసి మోర్ దాన్ ₹1000 వరకు వెళ్తున్నాయి. దీనికి చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు. సో దీన్ని మరీ ఎక్కువ పెరగకుండా అట్లీస్ట్ ఒక 70-75 రేంజ్లో ఉంటే చాలు. నెలలో 2 సార్లు 3 సార్లు పెరుగుతూనే ఉన్నాయి రేట్లు. కానీ మా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియదు ఇది. కాబట్టి ఇది గవర్నమెంట్ చాలా కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ఇది దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన పెట్రోల్ ధరతో లీటరు ₹76 చేరుకుంది. ముంబైలో ₹83, కోల్కతా ₹81, చెన్నైలో ₹79 పైనే ఉంది. పెట్రోల్ ధరను ఇలా పెంచుకుంటూ పోతే వాహనాలు వదిలేసి సైకిళ్లు తొక్కుకోవాల్సి వస్తుందేమోనని కంగారు పడుతున్నారు జనం. పర్యావరణం మనల్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. పర్యావరణ పరిరక్షణే మానవాళికి అసలైన పండుగ. ఈ సదాశయంతో TV9 ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి గణపతికి భక్తులు నీరాజనాలు అర్పిస్తున్నారు. అరుదైన అపూర్వమైన ఆది దేవుని దర్శించుకునేందుకు సకుటుంబ సపరివారంగా శిల్పారామంలో బారులు తీరుతున్నారు. ఓం శ్రీ వినాయకాయ నమః. ఓం శ్రీ ప్రముఖాయ నమః. ఓం శ్రీ సుముఖాయ నమః. పర్యావరణానికి గట్టి మేలు తలపెట్టే మట్టి గణపతికి భక్తజనం జేజేలు పలుకుతున్నారు. TV9 72 అడుగుల వినాయకుడి విశ్వరూపాన్ని దర్శించేందుకు రాష్ట్ర నలుమూల నుంచి భక్తజనం జనసంద్రంగా తరలి వస్తున్నారు. భక్త జనసందోహంతో TV9 విఘ్నేశ్వరుడి సన్నిధి రోజు రోజుకు సందడిగా మారుతోంది. స్వామి శరణం 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 గణనాథ.
మెరుగైన సమాజం కోసం న్యూస్ రీడర్ గా ముందున్న టీవీ9 పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలోనూ స్ఫూర్తిగా నిలుస్తోందని సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినాయక గణనాథ శివపుత్ర శుభగాత్ర. భారీ విగ్రహాన్ని సందర్శించిన చిన్నారుల ఆనందం అంతా ఇంతా కాదు. మహా మట్టి గణపతిని చూడ్డానికి 2 కళ్ళు చాలవంటూ పెద్దలు కూడా పిల్లల్లా తన్మయత్వం చెందుతున్నారు. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ మహిళా నేత శోభా హైమావతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెరుగైన సమాజం కోసం టీవీ9 ఎప్పుడూ ముందుంటుందని, పర్యావరణ ఉద్యమానికి కూడా టీవీ9 ప్రేరణగా నిలిచిందని కొనియాడారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 72 అడుగుల విఘ్నేశ్వర స్వామి మట్టితో విగ్రహం చేయటం, పర్యావరణ పరిరక్షణ విషయంలో టీవీ9 చాలా ముందుంది. పర్యావరణంపై ప్రజల్లో చైతన్యాన్ని నింపిన టీవీ9 స్ఫూర్తి రాష్ట్రమంతటా స్పష్టంగా కనిపిస్తుందని అభినందించారు శోభా హైమావతి. టీవీ9 వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉన్నాను. పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధంగా, అందరికీ ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మట్టి వినాయకుడిని పెట్టి మొత్తం స్టేట్లోనే అట్రాక్ట్ చేస్తూ ఉంది. 72 అడుగుల టీవీ9 మట్టి మహాగణపతికి మై హోం భక్తిపూర్వకంగా సెల్యూట్ చేసింది. భారీ గణేశుడికి భక్తితో ప్రార్థనలు నిర్వహించిన మై హోం ప్రతినిధులు పర్యావరణ పరిరక్షణపై టీవీ9 ప్రజల్లో చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపిందని కొనియాడారు. టీవీ9 వారు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ మట్టి గణేష్ని తయారు చేసి మన ఒక రాష్ట్రానికి చాలా ఆదర్శంగా ప్రతి సంవత్సరం ఒక మెసేజ్ ఇస్తున్నారు. దీంతో ప్రజలందరూ కూడా మారి మట్టి వినాయకుని చేస్తూ వస్తున్న చాలా సంతోషకరమైన విషయం ఇది. మాజీ డీజీపీ అరవిందరావు దంపతులు మట్టి గణపతి ఆశీస్సులు తీసుకుని ఆనందం వ్యక్తం చేశారు. పండుగల పేరిట ఆర్భాటం దండుగా, ఆర్భాటాలతో కాలుష్యాన్ని పెంచడం కన్నా పర్యావరణాన్ని కాపాడడమే అసలైన పండుగ అనే మెసేజ్ను టీవీ9 ప్రజల్లోకి తీసుకెళ్లిందన్నారు. సరేమండి, ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పొల్యూషన్ చూస్తే వేరే ఏ దేశంలో కూడా అది అనుమతించరండి. మన దేశంలో కాబట్టి అనుమతిస్తున్నారు, కానీ వేరే ఏ దేశంలో కూడా ఇట్లాంటి పొల్యూషన్ అనుమతించరు. ఈకో ఫ్రెండ్లీ గణేష్ చేసినందుకు ఈ టీవీ9 వాళ్లను, మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. మహా గణపతి వేదికపై నాసామిరంగా సినిమా టీం సందడి చేశారు. సంగీత విభావరి, చిన్నారుల కేరింతలు, వేద మంత్రాలతో శిల్పారామం సందడిగా మారింది. అఖండ జ్యోతి, అర్చనలు, ప్రత్యేక పూజల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. శిల్పారామంలోనే కాదు, రాష్ట్రమంతటా గో గ్రీన్ గణేష, జై జై గణేష అనే నినాదం మారుమోగుతోంది. ఆందోళనలతో అట్టడుగుతున్న సీమాంధ్ర, కొనసాగుతున్న నిరసనలు. రెండవ రోజుకు చేరుకున్న విద్యుత్ సమ్మె, సీమాంధ్రలో కరెంటు కష్టాలు. మోడీకి దేశవ్యాప్తంగా అభినందనలు, సంబరాలు జరుపుకుంటున్న కార్యకర్తలు. శిల్పారామంలో టీవీ9 భారీ వినాయకుడు దర్శించుకునేందుకు తరలి వస్తున్న భక్తులు.